నమస్తే అండి. ఈరోజైతే వంటలో మెంతికూర కోడిగుడ్డు మసాలా కర్రీ అండి. చాలా బాగుంటుందండి. తర్వాత అరికెల అన్నం అండి. అరికెలతోటండి మిలెట్స్ రైస్ అండి. ఇది చాలా మంచిదండి తింటాం. తర్వాత చికెన్ 65 అండి. తర్వాత ఉలవచారు అండి. ఉలవచారు చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఎలాగంటే పావు కేజీ ఉలవలో నైట్ నానబెట్టుకుంటే 4 లీటర్లు నీళ్ళు వేసి శుభ్రంగా ముందు కడిగేసుకునండి. 4 లీటర్లు వాటర్ వేసుకుని నానబెట్టేసి ఉంచుకోవాలండి నైట్ అంతా. పొద్దుట శుభ్రంగా అదే వాటర్తో సన్నసెక పెట్టి ఉలవలు మెత్తగా ఉడికేదాకా ఉడికించుకునండి సన్నసెక మీద. ఆ ఉలవలు తీసేసి అదే వాటర్తో చింతపండు మనం పప్పుసారి ఎలాగైతే తాలింపు పెట్టుకుంటాం అలాగే చింతపండు పులుసు వేసి మామూలు తాలింపులు అన్నీ వేసుకునండి తాలింపు పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. మెంతికూర కోడిగుడ్డు కర్రీ మసాలా కర్రీ అని చాలా బాగుంటుందండి.